హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనం ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే తొందరగా అయితే మీకైతే రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు రాజీనామా అయితే చేయడం జరిగింది. సో నిన్న 21వ తారీఖు వారైతే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి సెండ్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఆర్టికల్ 67A అనే ఆర్టికల్ కిందికి అయితే వస్తుంది. 67A ఆర్టికల్ ఏం చెప్తుందనంటే, ఉపరాష్ట్రపతి తన రాజీనామాను ఏ కారణాల వల్లనైనా తన రాజీనామాను అయితే చేయవచ్చు అని చెప్పి మనకైతే రాజ్యాంగం అయితే ఈ హక్కునైతే కల్పించడం జరిగింది. సో దీనికి పలు రకాలటువంటి రీజన్స్ అయితే విపక్షాలు కానీ ఇతరత్ర వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ తను మాత్రం తన లేఖలో ఇది పూర్తిగా తన ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆరోగ్యం రెస్ట్ తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే తనైతే రాజీనామా చేయడం అనేది జరిగిందని చెప్తున్నారు. జగదీప్ ధన్కర్ గారి మనం వాళ్ళ యొక్క స్టేట్ చూసుకున్నట్టయితే రాజస్థాన్కి చెందినటువంటి వ్యక్తి. జున్జున్ అనే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇతను. ఇతను 2003లో బీజేపీలోకి అయితే రావడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్లో ఇతరత్ర పార్టీలో పనిచేసినప్పటికీ ఇతను బేసిక్గా ఒక న్యాయవాది. మనకు ఇతను ఎక్కువగా మైనింగ్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కోర్టులో అయితే మాట్లాడడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే మనకు ఏదైతే సల్మాన్ ఖాన్ సంబంధించినటువంటి మన జాతీయ పక్షి నెమలి గురించి నెమలిని చంపిన కేసులో మనకు దీన్ని వాదించి మన సల్మాన్ ఖాన్ గారికి బెయిల్ అయితే తెప్పించడం జరిగింది. అలాగే రైతుల సమస్యల గురించి కూడా ఈయన చాలా వరకు కేంద్రంతో విభేదించడం జరిగింది. మనం ఇలా రాజీనామా అంటే ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజీనామా చేసిన వ్యక్తులు మనం తీసుకున్నట్టయితే వివి గిరి గారు మరియు నారాయణ్ గారు. వీళ్ళు ఎందుకు చేశారు అని అంటే, వీళ్ళు రాష్ట్రపతి నుంచి ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతికి వెళ్ళారు కాబట్టి అప్పుడు రాజీనామా చేయడం జరిగింది. కానీ ఆరోగ్యరీత్యా అంటే ఇతరత్ర ఆరోగ్యం కానీ వివిధ కారణాల వల్ల చేయాల్సి వస్తే మన జగదీప్ ధన్కర్ గారు మాత్రమే రాజీనామా చేయడం జరిగింది. ఇది మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి రిజిగ్నేషన్గా మనం అయితే చూడొచ్చు. ఓకే, అలానే మనకు జగదీప్ ధన్కర్ గారు 14వ రాష్ట్రపతి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇతనికి మన ఓటింగ్ ప్రక్రియలో దాదాపు 570 పై ఓట్లు వచ్చాయి. ఇతని అపోనెంట్ ఎవరు? మార్గరెట్ అల్వా. ఓకేనా. ఆ మార్గరెట్ అల్వా మీద ఇతను గెలుపొంది మనకు 14వ భారత ఉపరాష్ట్రపతిగా కావడం జరిగింది. ఉపరాష్ట్రపతిని మనం రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్గా మనం ట్రీట్ చేస్తాం. ఉపరాష్ట్రపతి లేనప్పుడు రాజ్యసభ సభ్యుడైనటువంటి సీనియర్ సభ్యుడు గారు దాన్ని అయితే మనకు ఆ సభనైతే నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఖాళీ ఏర్పడింది కాబట్టి ఈ ఖాళీకి సంబంధించి నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది ఒక ఉత్కంఠగా జరుగుతున్న విషయం. అలాగే మనం మాట్లాడుకున్నట్టయితే మన బీహార్కి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరైతే నితీష్ కుమార్ గారు ఉన్నారో అతన్ని ఉపరాష్ట్రపతిగా తీసుకురావాలని మనకు ఏదైతే జగదీప్ ధన్కర్ గారిని రాజీనామా చేయించారు అని చెప్పి ఒక అపవాదం అయితే ఉంది. మరి చూడాలి అది ఎంతవరకు నిజం అనేది. జగదీప్ ధన్కర్ గారు రైతుల సమస్యల గురించి అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వంతో కూడా విభేదించడం జరిగింది. ఇతను బేసిక్గా ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. చూడాలి ఫ్రెండ్స్, మరి త్వరలో రాబోయేటువంటి ఉపరాష్ట్రపతి ఎవరు, ఎవరిని ఎన్నుకుంటారని చెప్పి ఇది మనకు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో అయితే జరుగుతుంది ఓటింగ్ అనేది. చూడాలి మరి ఎవరు వస్తారు, ఏంటి, ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి. మీరు ఈ వీడియో చూసిన వారు కామెంట్ చేయండి, మనకు ఉపరాష్ట్రపతి ఎవరు అయితే బాగుంటుంది, ఎవరు అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఒక టాపిక్ను మనం విశ్లేషణాత్మకంగా అయితే మాట్లాడడం జరుగుతుంది. అందుకు మీ ఎంకరేజ్మెంట్ అయితే మాకు కంపల్సరీ అవసరం అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అయితే చాలామందికి అయితే రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.